శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోని అందరూ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నిజంగా యథార్థంగా జరిగినటువంటి ఒక 2 సంఘటనల గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. ఇది తమిళనాడులో జరిగినటువంటి విషయం. ఒక తండ్రి తన పిల్లల్ని ఇలా పెంచకూడదు అని రాసిన లేఖ చాలా మనస్సుని కదిలించి వేసింది. ఒక తల్లి తన పిల్లల్ని ఇలా చూసుకోకూడదు లేదా ఒక తల్లిని ఇలా చూసుకోకూడదు అని చెప్పిన గుణపాఠం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదలు ఒక తండ్రి ఒక లేఖ రాశాడు. అతను ఏదో ఒక క్యాన్సర్ వల్ల బాధపడుతూ ఉన్నాడు. డాక్టర్స్ చెప్పారు, హార్డ్లీ ఇంకొక 15 రోజుల్లో మీరు చనిపోతారండి, ఉండరు అని చెప్పారు. అతనికి పెద్దగా బంధువర్గం లేదండి. ఉన్నంత స్నేహితులు నియర్ అండ్ డియర్ వెరీ రేర్, చాలా తక్కువ. ఇతను ఎక్కువ ఫంక్షన్స్కి వెళ్ళేవాడు కాదు. ఇతను బాగా ఇంట్రోవర్ట్. పిల్లలు అలాగే పెంచాడు. పిల్లలకు చెప్పారు, నాన్న నేను ఇంకొక 15 రోజుల్లో చనిపోతున్నాను, నాకు సంబంధించి అంత్యక్రియలు అనేటువంటివి ఉంటాయి. ఇప్పటివరకు మీరు అసలు ఎవరు చనిపోతే కూడా వెళ్ళలేదు, చేయలేదు, కాబట్టి వీలైతే ఇలా ఇలా చేయండి. అంటే మాకేం తెలియదు నాన్న, మాకు అసలు ఏం చేయాలో కూడా తెలియదు, మీ స్నేహితులు ఎవరికని చెప్పండి అని అంటే అందరూ బిజీగా వాళ్ళ వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. అదిగాక నేను 15 రోజుల్లో చనిపోతా, నువ్వు ముందుగా వచ్చి చూసుకోమంటే ఆ టైంకి ఎవరైనా వస్తారో రారు అని ఇతను ఏం చేశాడంటే ఇతనే స్వయంగా ఒక మార్చరీ వ్యాన్కి కాల్ చేసి ఒక ఐస్ బ్లాకర్ అంటే చనిపోయిన తర్వాత శవాన్ని పడుకోబెట్టేటువంటిది మాట్లాడి, అయ్యా ఇంకొక 14 రోజుల్లో మా అబ్బాయి మీకు ఫోన్ చేస్తాడండి, అప్పుడు మీరు నాకు ఈ ఐస్ బాక్స్ పంపించండి. అయ్యా ఎందుకండి అని అంటే నేనే చనిపోతున్నా అని చెప్పుకున్నాడట. శ్మశానానికి ఫోన్ చేసి, అయ్యా వ్యాన్ తీసుకురండి, 14వ రోజో 15వ రోజో మీకు డబ్బులు కూడా అడ్వాన్స్గా పే చేస్తున్నా. ఎవరి కోసం అండి అంటే నా కోసమే అండి అని చెప్పుకున్నాడు. ఆఖరికి అంతా అయిపోయి చనిపోయే ముందు రోజు రాశాడు, ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదువు 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 అని మాత్రమే ఇంట్రోవర్ట్స్గా పెంచకండి, లోకం కూడా చూపించండి. ఎవరన్నా చనిపోతే తీసుకెళ్ళండి, ఎవరన్నా పెళ్ళిళ్ళు అయితే తీసుకెళ్ళండి, 4 విషయాలు చెప్పండి, లేకుంటే నాకు పట్టిన దుస్థితే మీకు కూడా పడుతుంది అని లేఖలో రాశాడు. నిజంగా 14వ రోజు వాళ్ళ పిల్లలు ఫోన్ చేస్తే ఆటోమేటికల్గా ఏదో అంత మాన్యువల్గా టకటకటక వచ్చేసి ఎవరో వెరీ నియర్ అండ్ డియర్ వచ్చి అలా సహాయం చేస్తే అతని అంత్యక్రియలు గడిచిపోయింది. కానీ ఇంత దారుణమైనటువంటి విషయం అంటే మనసును ఎంత కదిలించి వేసిందంటే తన చావు గురించి తనే అన్ని ఏర్పాట్లు చేసుకొని తను చనిపోయాడు. తర్వాతకి ఒక ముసలావిడ రిటైర్డ్, తను ఇది కూడా తమిళనాడులోనే జరిగింది. వీడియో కవరేజ్ చేశారు కానీ వాళ్ళ కుటుంబం యొక్క పేరు పోతుందని తర్వాతకి వీడియోస్ ఏం రాకుండా స్టోరీ మాత్రం బయటకు వచ్చింది. తను ఓల్డేజ్ హోమ్లో పడేశారు పిల్లలు, మనవాళ్ళు మనవరాలు అందరూ కూడా ఉన్నారు. తనకి డాక్టర్స్ చెప్పారు తను కూడా కొన్ని రోజుల్లో చనిపోతుంది అని. తను ఏం చేయాలో తెలియదు. వాళ్ళ హస్బెండ్కి సంబంధించినటువంటి పెన్షన్ తనకి 8-9 వేలు వస్తుంది. మా పిల్లల దగ్గరికి వెళ్తున్నా అని ఓల్డేజ్ హోమ్ నుంచి బయటకు వచ్చి ఒక శ్మశానంలోకి వెళ్ళిపోయి శ్మశానం వాళ్ళని అడిగి వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చి అక్కడే తిని అక్కడే ఉంటూ నేను చనిపోతే ఇక్కడే నన్ను ఖననం చేయండి అని చెప్పి అక్కడే పడుకుందట. వాళ్ళ మనవరాల్లో మనవాళ్ళు ఎవరు వచ్చినప్పుడు తనని చూసి తను మా అమ్మమ్మ అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ బంధువులకి పిలిస్తే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, ఎందుకు మీకు అసలు నేను ఓల్డేజ్ హోమ్ నుంచి బయటకు వచ్చానన్న సంగతి కూడా తెలియదు, నా గురించి మీరు లీస్ట్ బాదర్ పట్టించుకోరు, నా గురించి నేను చూసుకుంటాను, నాకు కనీసం మోసుకొచ్చే వాళ్ళు 4 ఉండరేమో అని ఆ ఇబ్బంది కూడా లేకుండా నేనే వచ్చి ఈ శ్మశానంలో ఉన్నానంటే వాళ్ళు బాధపడి అక్కడి నుంచి తనను తీసుకెళ్ళి చాలా గ్రాండ్గా తన చనిపోయిన తర్వాత అన్ని చేశారట. రోజు రోజుకి ఏమైపోతుంది అని అంటే తల్లి తండ్రి చనిపోతే కూడా వారికి ఖననం చేయలేనటువంటి దుస్థితిలో పిల్లలు ఉన్నారు. ఎక్కడో అమెరికాలో ఎక్కడో యూకేలో ఉండి నేనైతే రాలేను, మీరు కావాలంటే ఖననం చేసుకోండి అని ముక్కు ముఖం తెలవనటువంటి ఆ యొక్క ఒక అన్నోన్ వ్యక్తికి డబ్బులు వేసి కార్యక్రమాలు చేసుకోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఇవి ఎంత దారుణం అంటే ఇవి ఎన్ని జన్మల వరకు కూడా మనల్ని కట్టి కుదిపేస్తుందనంటే పితృదోషాలు అని తిరుగుతున్నారు కదా ఇవాళ రేపు అందరూ. ఏ జన్మలోనో మనం ఇలాంటి తప్పు చేస్తే అది ఈ జన్మలో పితృదోషంగా మారి మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీ తండ్రి నిన్ను కొట్టిన, నిన్ను హీనంగా చూసిన, రోడ్డున పడేసిన పితృకార్యాలు చేయాలి. అది మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఉన్నత గతులకు తీసుకెళ్తుంది. అలా కాదని మీరు ప్రవర్తిస్తే అధపాతాళానికి కూడా తొక్కేస్తుంది. ఎందుకంటే ఈ శరీరము రక్త మాంసాన్ని ఇచ్చినటువంటి భగవంతులు అమ్మా నాన్న,
వాళ్ళకు చేయాల్సినటువంటి మినిమం కట్టసితో చేసేటువంటి మినిమం గ్రాటిట్యూడ్ కూడా చూపించకపోతే అది మిమ్మల్ని మీ కుటుంబాలని కట్టి కుదిపేస్తుంది. ఇది ఎవరినో వార్నింగ్ చేయడానికో ఏదో కాదు, బయట సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు చాలా చాలా తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి ఒక మున్సిపాలిటీ వాడు ఏ కుక్కను ఈడ్చుకెళ్ళినట్టుగా మన యొక్క మనుషుల్ని అలా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. మనకు అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క దేహము రక్త మాంసం వాళ్ళు ఇచ్చినటువంటిదే. స్టిల్ ఈ రోజుకి కూడా చేత కాకపోయినా తినడానికి వీలు లేనటువంటి 98 సంవత్సరాల్లో తండ్రికి ఆబ్దికం పెట్టినటువంటి మహాత్ములు చూశారు. అదే 30 సంవత్సరాలకి గంట సేపు నేను కూర్చోవాలని బాధపడ్డ దౌర్భాగ్యాన్ని చూశాను. కాబట్టి ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. పితృదోషాల నుండి దూరంగా ఉండాలనంటే ఈ రెండు కథలు కూడా మనకు ఆ యొక్క మార్గంలోకి వెళ్లకుండా కాపాడుతాయని చెప్పే ఉద్దేశంతో ఎడ్యుకేట్ చేసే విధంగా చెప్పడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు.